నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఒక్కసారి అందరూ బాగా నవ్వుతా, ఒకసారి అందరూ పళ్ళు కనపడాలి నాకు. అందరి చేతులెత్తి దేవుడి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకే బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ సంతోషంగా ఉన్నారా? ఒక తండ్రి కంట యవ్వన కాలంలో ఉన్నటువంటి ఒక కుమారుడు ఉన్నాడంట. అతను ఒక హోటల్లో షెఫ్గా పనిచేసేవాడంట. బాగా తను వంట చేసి రాత్రి 12 అటువంటి సమయంలో రోజు ఇంటికి తిరిగి వస్తూ ఉండేవాడంట. ఒకరోజు ఆ యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆ యవ్వనస్తునికి హఠాత్తుగా యాక్సిడెంట్ అయ్యి ఆ యవ్వనస్తుడి యొక్క మైండ్ డెడ్ అయిపోయింది. మిగతా అవయవాలన్నీ చాలా చక్కగా పనిచేస్తున్నాయి. వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు. ఆ యవ్వనస్తుడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత డాక్టర్లు చాలా టెస్టులు చేస్తే అతని యొక్క మైండ్ మాత్రమే పనిచేస్తుంది, కానీ పని చేయట్లేదు. కానీ మిగిలిన అవయవాలన్నీ చక్కగా పనిచేస్తుంది. తండ్రికి కబురు పంపారు. తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి బ్రతిమలాడుతున్నాడు డాక్టర్స్ని. అయ్యా, యవ్వన కాలంలో ఉన్నటువంటి నా కుమారుడు, నాకు అందించినటువంటి కుమారుడు చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని మీరు చెప్తున్నారు. నా కుమారుని ఎలాగైనా బ్రతికించండి అని చెప్పి తండ్రి చాలా బతిమలాడుతూ ఉన్నాడు. ఈ డాక్టర్స్ కూడా చాలా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల కాదు. సరే, డాక్టర్లు అందరూ ఒక నిర్ణయాన్ని తీసుకొని తండ్రి దగ్గరికి వచ్చారు. నీ కుమారుడు బ్రతకాలని నువ్వు చాలా ఆశపడుతున్నావు కదా, కాబట్టి నువ్వు ఒక పని చేయి. నీ కుమారుడు యొక్క మైండ్ మాత్రమే పనిచేయట్లా, మెదడు మాత్రమే పనిచేయట్లేదు, కానీ మిగిలిన అవయవాలన్నీ చాలా పనిచేస్తున్నాయి. ఈ అవయవాలన్నిటినీ ఇస్తే అవయవాల ద్వారా బ్రతికే వాళ్ళు దగ్గరగా 20 మంది యవనస్తులు ఉన్నారు. నీ ఒక్క సంతకం పెడితే నీ కుమారుని యొక్క అవయవాల ద్వారా 20 మంది యవనస్తులు బ్రతుకుతారని చెప్పి డాక్టర్స్ అందరూ ఆ తండ్రికి చెప్పారు. తండ్రి భారమైనటువంటి హృదయంతో ఏడుస్తా ఆలోచన చేశాడంట. బ్రతికి నా కుమారుడు ఎవరికి ఉపయోగపడలేదని నేను బ్రతికి ఉన్నప్పుడు అన్నాను, కానీ నా కుమారుడు చావు కూడా ఒక 20 మందికి ఉపయోగపడుతుంది, 20 మందిని బ్రతికిస్తుంది, కాబట్టి నేను సంతకం పెడతానని చెప్పి ఆ తండ్రి ఆ డాక్టర్స్ ఇచ్చినటువంటి పేపర్స్ మీద సంతకం పెట్టాడు. సంతకం పెడితే ఆ యవనస్తుడి యొక్క బ్రతికున్నాడు అతడు, వాస్తవానికి మైండ్ ఒక్కటే పనిచేయట్లా. వెంటనే డాక్టర్స్ అందరూ సర్జరీలు చేసి గుండెకి యవనస్తుడికి, కళ్ళకి యవనస్తుడికి, ఊపిరితిత్తులకు యవనస్తుడికి, అలా దగ్గరగా 20 మంది యవనస్తులకి ఆ యవనస్తుడి యొక్క అవయవాలన్నింటినీ అమర్చి 20 మందిని బ్రతికించాడు. ఆ తండ్రి యొక్క ఒక్క సంతకం 20 మంది యవనస్తుల్ని బ్రతికించింది. అలానే పరలోకపు తండ్రి యొక్క సంతకం యేసుక్రీస్తుని భూలోకానికి తీసుకొని వచ్చి నిన్ను నన్ను బ్రతికించింది, మనందరికీ రక్షణను ఇచ్చింది. దేవాది దేవుని యొక్క సంతకం ఈ భూలోకానికి యేసుక్రీస్తును పంపించింది. ఈరోజు ప్రపంచం అంతటా క్రిస్మస్ జరుపుకున్న, ఎక్కడ చూసినా స్టార్లు, లైటింగ్లు, సెమీ క్రిస్మస్లు. అసలు ఈ రోజు మనం చీరాల, బాపట్ల అంతా వెళ్తూ ఉంటే ఎక్కడ చూసినా ప్రజలే, ఎక్కడ చూసినా మనుషులే, షాపింగ్లని, రకరకాలైనటువంటి సంతోషాలతో ఈ క్రిస్మస్ని జరుపుకుంటా ఉన్నారు. పరలోకపు తండ్రి యొక్క సంతకం భూలోకానికి గొప్ప సంతోషాన్ని ఇచ్చింది, గొప్ప రక్షణ ఇచ్చింది, సర్వ మానవాళి బ్రతకడానికి ఒక మార్గాన్ని చూపింది. అదే నిజమైనటువంటి క్రిస్మస్. అయితే యేసుక్రీస్తు భూలోకానికి రావడానికి 3 గుంపులు లేదా 3 తరాల లాంటి లేదా 3 రకాలైనటువంటి ప్రజలు యేసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో ఉన్నారు. ఒకళ్ళు ఎవరంటే యేసుక్రీస్తును ఈ భూలోకానికి అందించినటువంటి తరం లేదా ఒక గుంపు, రెండవది యేసుక్రీస్తును ఆరాధించినటువంటి గుంపు, మూడవది యేసుక్రీస్తును ఆయన పుట్టుకను అవమానించినటువంటి గుంపు.
యేసుక్రీస్తును ఈ భూమి మీదకి తీసుకుని వచ్చినటువంటి గుంపులో ఎవరెవరు ఉన్నారంటే మరియా, యోసేపు ఉన్నారు. మరియా తన గర్భాన్ని ద్వారా యేసుక్రీస్తుని భూలోకానికి తీసుకొచ్చింది. యోసేపు మరియకు ప్రదానం చేయబడి యేసుక్రీస్తు పుట్టేంత వరకు ఆమెకు తోడుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి, పుట్టడానికి వీరిద్దరూ వారి యొక్క త్యాగం కావచ్చు, లేకపోతే వాళ్ళ సమర్పణ కావచ్చు, లేకపోతే వాళ్ళ వంతుగా వాళ్ళు ప్రయాసపడ్డారు. రెండవది, యేసుక్రీస్తుని ఆరాధించినటువంటి గుంపు. ఎవరెవరున్నారు ఆరాధించిన గుంపులో? మనందరికీ తెలుసు. ఎవరున్నారు? గొర్రెల కాపర్లు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, తర్వాత దేవదూతలు ఉన్నారు. వీళ్ళందరూ యేసుక్రీస్తును ఆరాధించినటువంటి గుంపులో ఉన్నారు. మూడవది, యేసుక్రీస్తును అవమానించినటువంటి లేదా ఆయన పుట్టుకను అవమానించినటువంటి గుంపు కూడా ఉన్నారు. వారిలో హేరోదు మొట్టమొదటిగా ఉన్నాడు. యేసుక్రీస్తును చంపాలి, యేసుక్రీస్తు రాజుగా ఉండడానికి వీల్లేదు, ఈ యోధా రాజ్యాంగాన్ని అంతటిని నేనే పరిపాలించాలని చెప్పి హేరోదు రాజు ఆ రాజ్య కాంక్షతో ఏం చేశాడంటే 2 సంవత్సరాలలోపు వయసున్నటువంటి చిన్న బిడ్డలందరినీ చంపివేశాడు. యేసుక్రీస్తు పుట్టుకను అవమానించడానికి హేరోదు కారకుడయ్యాడు. ఇంకా ఆ రోజుల్లో ఉన్నటువంటి మతాధికారులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ యేసుక్రీస్తు పుట్టుకను అవమానపరుస్తూనే ఉన్నారు. ఆ రోజులోనే కాదు, ఈ రోజు కూడా యేసుక్రీస్తు యొక్క పుట్టుకను అవమానపరుస్తున్నటువంటి ప్రజలు లేకపోలేదు. ఈ 3 రకాలైనటువంటి గుంపులను మనం యేసుక్రీస్తు పుట్టుకలో చూస్తాం. అయితే యేసుక్రీస్తును భూమి మీదకు తీసుకుని వచ్చినటువంటి వారిలో మొట్టమొదటిగా సమర్పణ కలిగి లేదా త్యాగం కలిగినటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. ఆమె ఎవరు అంటే మరియమ్మ. మీ అందరికీ తెలుసు. అందరూ సీరియస్గా ఏముండొద్దు, నేను మీ అందరి ముందు తెలిసిన దాన్ని. అందరూ సంతోషంగా ఒక్క పావు గంట ఎక్కువసేపు అన్నది పాపం అట్లా చెప్తాడు, కానీ చాలా ప్రేమ కలిగిన అన్న. అందుకని 12 దాకా అని చెప్తాడు, కానీ మిమ్మల్ని 12 దాకా ఏమీ ఉంచడు. కొద్ది సమయంలోనే నేను ముగిస్తాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 26వ వచనం అందరం తీద్దాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఇక్కడ మరియ దగ్గరికి మనం ఈ వాక్యాన్ని చాలాసార్లు చదివి ఉంటాం, చాలాసార్లు వినుంటాం. క్రిస్మస్ అంటేనే ఈ లూకాసు వార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయాలు, ఎక్కువగా యెషయా గ్రంథంలో ఈ వాక్యాలన్నీ మనం చదువుతూ ఉంటాం, సేవకుల ద్వారా వింటూ ఉంటాం. ఈ వాక్యం మనందరికీ తెలిసినటువంటి భాగమే. అయితే ఇక్కడ మరియా అనేటువంటి ఒక యవనస్తురాలు ఉంది. ఆ యవనస్తురాలి దగ్గరికి దేవుని చేత పంపబడినటువంటి గాబ్రియేలు అనేటువంటి ఒక దూత వచ్చింది. ఇక్కడ చాలా మంది స్త్రీలు లేదా చాలా మంది యవనస్తురాళ్ళు ఉన్నారు. ఈ యవన కాలంలో ఉన్నటువంటి మరియమ్మ దగ్గరికి దేవుని దూత గాబ్రియేలు పంపబడింది. ఆ రోజులోనంట యూదా దేశంలో లేదా నజరేత్ అనేటువంటి ఊరిలో చాలా మంది స్త్రీలంట కన్యకలుగానే ఉండిపోయారంట. ఎందుకంటే ప్రవచనం చెప్పబడింది, కన్యక గర్భం ద్వారా యేసుక్రీస్తు మెస్సయ్య ఈ భూమికి వస్తాడన్న ఆ వాగ్దానాన్ని పట్టుకొని, ఆ ప్రవచనాన్ని పట్టుకొని అంట ఆ కాలంలో చాలా మంది స్త్రీలు వివాహాలు చేసుకోకుండా కన్యకలుగానే, మా గర్భం నుంచి యేసుక్రీస్తు వస్తే బాగుండు, మా గర్భం నుంచి మెస్సయ్య వస్తే బాగుండు, మా ద్వారా లోకరక్షకుడు వస్తే బాగుండు, మా ద్వారా ఇశ్రాయేలీయులకు విడుదల విమోచన కలిగితే బాగుండు అని చెప్పి ఆ రోజుల్లో చాలా మంది యవనస్తురాలు వివాహాలు చేసుకోకుండా యేసుక్రీస్తు కొరకు వారి గర్భాన్ని ఇవ్వాలని చెప్పి అలానే ఉన్నారంట. అయితే ఈ మరియ కూడా ప్రదానం చేయబడింది. అయితే ఈ మరియ దగ్గరికి పరలోకం నుంచి దేవుని దూత పంపబడుతుంది. చదువుదాం చూడండి. మరలా వచనం 6వ నెలలో
గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడి. గాబ్రియేలు అనేటువంటి దూత మరియ దగ్గరికి పంపబడింది. పరలోకం ఒక అడ్రస్ ఇచ్చి మరియమ్మ దగ్గరికి పంపిస్తుంది. గాబ్రియేలు అనేటువంటి దూతకి ఒక అడ్రస్ నుంచి, నీవు నజరేత్ అనేటువంటి ఊరికెళ్ళి, గలిలయలో నజరేత్ అనేటువంటి ఊరికెళ్ళి, ఆ ఊరిలో ప్రదానం చేయబడినటువంటి యోసేపుకు ప్రదానం చేయబడిన మరియమ్మ దగ్గరకు ఈ వర్తమానాన్ని తీసుకుని వెళ్ళని చెప్పి పరలోకం అంతా గాబ్రియేలుకు ఒక అడ్రస్ ఇచ్చి పంపించింది. ఒకవేళ అక్కడ ఆ రోజుల్లో చాలా మంది స్త్రీలు మరియమ్మని పేరు పెట్టుకొని ఉంటారేమో, అందుకని పరలోకం ఏం చేస్తుందంటే ఒక అడ్రస్ ఇచ్చి పంపుతుంది. యోసేపునకు ప్రదానం చేయబడిన మరియమ్మ దగ్గరకు ఈ వర్తమానాన్ని తీసుకొని వెళ్ళు. దేవుని చేత పంపబడినటువంటి దూత మరియమ్మ దగ్గరకు వచ్చింది. ఈరోజు దేవుని దూతకు లేదా పరలోకానికి మన అడ్రస్ తెలుస్తుందా? మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా మన బిడ్డల విషయాలలో, లేకపోతే మన కుటుంబ విషయాల్లో, మన వ్యక్తిగత విషయాలలో చాలా విషయాల కోసం మనం భారం కలిగి ప్రార్థన చేస్తాం, ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాం, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం. అయితే పరలోకానికి మన అడ్రస్ తెలియట్లేదేమో, అందుకే మనకి జవాబు రావట్లేదేమో. ఈ మరియమ్మ దగ్గరికి పరలోకం అంతా కలిసి గాబ్రియేలుకు ఒక అడ్రస్ ఇచ్చి పంపిస్తుంది. నువ్వు గలిలయలోని నజరేత్ అనేటువంటి ఊరికి వెళ్ళి, యోసేపు పలానా వీధిలోకి వెళ్ళు, పలానా ఊరిలోకి వెళ్ళు, పలానా ఇంటిలోకి వెళ్ళు. అక్కడ మరియ అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది, ఒక యవనస్తురాలు ఉంటుంది. ఆమెకు నువ్వు ఈ వర్తమానాన్ని పంపని పరలోకం అడ్రస్ ఇచ్చి మరియమ్మ దగ్గరకు పంపిస్తుంది. పరలోకానికి నీ అడ్రస్సు నా అడ్రస్సు తెలుస్తుందా? పలానా నర్సాపాలెం అనేటువంటి ఊరిలో ఇదిగో మరియమ్మ లేకపోతే సువార్తమ్మ ఈ స్త్రీ ఉంది, ఇదిగో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంది, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది, ఇదిగో చాలా వేదనలో ఉంది, కన్నీటిలో ఉంది, నిరాశలో ఉంది, నిస్పృహలో ఉంది, అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది, చాలా ఒంటరితనం ఉంది, ప్రార్థన చేస్తుంది. ఇదిగో నీవు వర్తమానాన్ని తీసుకుని వెళ్ళు, ఇదిగో నీవు సమాచారాన్ని తీసుకుని వెళ్ళి ప్రార్థనకు జవాబు వచ్చిందని చెప్పి నువ్వు చెప్పు అని చెప్పి పరలోకం మన అడ్రస్ ఇచ్చి పంపుతుందా లేదా? మనం ఒకవేళ మరియలాగా మనం బ్రతకగలిగితే, లేదా మరియలాగా మనం దేవుని కొరకు సమర్పణ కలిగి త్యాగం కలిగి బ్రతకగలిగితే పరలోకానికి కూడా మన అడ్రస్ అనేది తెలుస్తుంది. పరలోకము చేత లేదా దేవుని చేత పంపబడినటువంటి దూత మరియ దగ్గరికి వచ్చింది. దేవుని చేత పంపబడినటువంటి దూతలు మన కుటుంబాల్లోనికి రావాలి. దేవుని చేత పంపబడినటువంటి వర్తమానం మన హృదయాల దగ్గరికి, మన కుటుంబాల దగ్గరికి, మన బిడ్డల దగ్గరికి రావాలి. ఇంకా మనం మన ప్రార్థనలకు జవాబులు పొందుకోవటం లేదంటే, ఇంకా మన కుటుంబాలలో అభివృద్ధిని లేదా మన బిడ్డల భవిష్యత్తు విషయంలో ఎటు అర్థం కాని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామంటే పరలోకానికి మన అడ్రస్ తెలియటల్లా. దేవునికి మన వర్తమానాన్ని పంపడానికి దేవుని దూతకు మన సమాచారాన్ని లేదా మనకు ఒక జవాబును పంపడానికి దేవుడు దూతను పంపడం. పరలోకానికి మన అడ్రస్ తెలియాలి. ఆ రోజుల్లో చాలా మంది మరియమ్మలు ఉన్నారు, చాలా మంది యవనస్తురాలు ఉన్నారు, చాలా మంది కన్యకులు ఉన్నారు. ఆమె చాలా యవనస్తురాలు అంటే చాలా ప్రదానం చేయబడిందంటేనే ఆమె చాలా, నాకు ఎప్పుడు అక్క చెప్తా ఉండేది, లీలావతక్క మాకు చాలా చిన్న వయసులో మా వివాహం అయిందమ్మా, చాలా చిన్న వయసులోనే నాకు 2 పిల్లలు పుట్టారు. అంటే ఆ రోజుల్లో 15-16 ఏళ్ళకే వివాహం జరిగిందంటే ఆ మరియ ఉన్నటువంటి కాలంలో ఆ యేసుక్రీస్తు పుట్టక ముందు బహుశా 13 ఏళ్లకో 12 ఏళ్లకో 15 ఏళ్లకో వివాహం చేస్తున్నారేమో. అప్పుడే ఆమె యోసేపునకు ప్రదానం చేయబడినటువంటి స్త్రీ. ఆ స్త్రీ దగ్గరికి, ఆ యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆ మరియ దగ్గరికి పరలోకం నుంచి ఒక దూత వర్తమానాన్ని తీసుకుని వస్తుంది. ఇదిగో ఫలానా ఇంటిలోనికి వెళ్ళు, మరియ ప్రార్థన చేస్తుంది, మరియమ్మ ఉంది, నువ్వు ఈ వర్తమానాన్ని పంపని పరలోకం అంతా సిద్ధపడి మరియ దగ్గరికి వర్తమానాన్ని పంపాలి. ఈరోజు ఇక్కడ చాలా మంది యవనస్తురాలు ఉన్నారు. మీరు కూడా ఒక మరియలాగా బ్రతకగలిగితే దేవుని వర్తమానం లేదా దేవుని సమాచారం, మీ భవిష్యత్తు గురించి,
లేదా మీ ప్రార్థనలకు జవాబును దేవుడు పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి, దేవుని చేత పంపబడినటువంటి వర్తమానం మన దగ్గరికి రావడానికి సంసిద్ధంగా ఉండాలి. రెండవది చూడండి, 29-30 వచనాలు చదువుదాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందు. రెండవది, దేవుని వలన కృప పొందు. ఒకటి, దేవుని చేత వర్తమానాన్ని పొందుకుంది. రెండవది, దేవుని వలనంట కృప పొందుకున్నారు. ఆ రోజుల్లో చాలా మంది యవనస్తురాళ్ళు ఉన్నారు, కానీ మరియ మాత్రం దేవుని వలన కృప పొందుకుంది. ఆమె దేవుని ద్వారా కృప పొందుకుంది కాబట్టి పరలోకం నుంచి వర్తమానం ఆమె దగ్గరికి చేర్చబడింది. కృప చాలా విలువైంది. కృప మన ప్రతి పరిస్థితులను మార్చగలిగింది. మనం దేవుని వాక్యంలో చూస్తే ఎస్తేరు గురించి మనందరికీ తెలుసు. యూదుల మీదకి ఒక మరణ శాసనం రాయబడింది. ఒక్క రోజులోనే యూదులందరూ చనిపోవాలని చెప్పి శాసనము వచ్చింది. మొర్దుకై ఎస్తేరు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఎస్తేరు, నువ్వు ఇందు నిమిత్తమే ఒకవేళ ఈ అంతఃపురంలోనికి పంపబడ్డావేమో ఒక్కసారి ఆలోచించి, ఒకవేళ నువ్వు మౌనంగా ఉన్నా దేవుడు మరొక విధంగా ఇశ్రాయేలీలకు, యూదులకు విడుదల, విమోచన కలిగించగలడు. కాబట్టి నువ్వు ఈ సమయంలో ఏదైనా చెయ్యంటే ఎస్తేరు ఏం చేస్తుందంటే 3 దినాలు ఎస్తేరుతో పాటు ఉన్నటువంటి చెలికత్తెలందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత 3వ దినం అయిపోయినాక ఆమె రాజు దగ్గరకు వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళంగానే రాజు దండాన్ని ఆమె వైపు చూపించి, ఎస్తేరు, నీకేమీ కావాలి? విందుకు రమ్మన్నాక అంటున్నాడు, ఎస్తేరు, నీకేం కావాలి? నీ మనవి ఏంటి? రాజ్యంలో సగభాగమైన నీకు ఇస్తాను, నీకేం కావాలి చెప్పు అన్నాడు. అంటే ఏమంటుంది, నా ప్రజల యొక్క ప్రాణము కావాలి. దేవుని కృప ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని మార్చగలదు. దేవుని కృప అధికారుల్ని మార్చగలదు. దేవుని కృప రాజుని మార్చగలదు. దేవుని కృప నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులందరినీ నీకు అనుకూలంగా తిప్పగలదు. ఈ మరియ కూడా దేవుని కృపను పొందుకుంది. ఎస్తేరు దేవుని కృపను పొందుకుంది కాబట్టి రాజు యొక్క దయను పొందుకుంది. దేవుని కృప మనకి ఏం చేస్తుందంటే మనుషుల దయను పొందుకునేటట్లు చేస్తే దేవుని దయను కూడా పొందుకునేటట్లు చేస్తుంది. ఎస్తేరు రాజు ద్వారా దయ పొందుకుంది. మనం నెహెమ్యా గురించి కూడా ఆలోచన చేస్తే నెహెమ్యా కూడా రాజుకు గిన్నె అందించేటువంటి స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే తన యెరూషలేము మందిరము పొడుచుబడిందని, దాని ప్రాకారాలన్నీ అగ్నితో కాల్చబడ్డాయని నెహెమ్యా విన్నాడు. నెహెమ్యా కూడా ఏం చేస్తున్నాడంటే ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా పితరుల సమాధులు ఉన్నటువంటి యెరూషలేము పట్టణము అగ్ని చేత ప్రాకారాలన్నీ కాల్చబడ్డాయి, నువ్వేదైనా చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో నెహెమ్యా ప్రార్థన చేస్తుంటే వెంటనే తర్వాత రోజు ప్రార్థన చేశాడు. నెహెమ్యా తర్వాత రోజు రాజు దగ్గరికి వెళ్తుంటే రాజు అంటున్నాడు, ఏంటి నెహెమ్యా, నువ్వు రోజు ఉన్నట్లుగా లేవే, ఈరోజు నీ ముఖం ఏంటి మనోదిక్కంతో ఉంది, వేదనతో ఉన్నావు, నీ ముఖాన్ని చూస్తుంటే లేదా నిన్ను చూస్తుంటే చాలా దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నావు. నీ కోరిక ఏంటి? నీ మనవేంటి? నీకేం కావాలి? నీవు అలా మనోవిచారంతో దుఃఖంతో ఉండడానికి కారణం ఏంటి అంటే నెహెమ్యా అంటున్నాడు, అయ్యా, మా పితరుల సమాధులు ఉన్న పట్టణం యెరూషలేము పట్టణం, దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు అగ్నితో కాల్చబడ్డాయి ఉంటే రాజుకు సంతకం పెట్టాడు, నువ్వు వెళ్ళి యెరూషలేము ప్రాకారాలని కట్టు. మళ్ళా నెహెమ్యా అన్నాడు, అయ్యా, ప్రాకారాలన్నీ కట్టడానికి అడవిలో ఉన్నటువంటి దేవదారు మ్రాలన్నీ కావాలంటే మరలా రాజు సంతకాన్ని పెట్టేశాడు. నెహెమ్యా దేవుని కృపను పొందుకున్నాడు కాబట్టి రాజు హృదయము మార్చబడింది. యెరూషలేము ప్రాకారాలు దేవుని మందిరాన్ని కట్టడానికి మళ్ళా నెహెమ్యా దాని ప్రాకారాలన్నీ కట్టడానికి నెహెమ్యా పురికొల్పబడ్డాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కృపను పొందుకుందాం. మరియా దేవుని కృపను పొందుకుందాం.
మనం వాక్యంలో బైబిల్లో చదివితే అలా దేవుని కృపను పొందుకున్నటువంటి వ్యక్తులను మనం చాలా మందిని చూస్తాం. దేవుని కృప మనకి సమస్తాన్ని సమకూర్చింది. ఈ మరియ కూడా యవన కాలం ఉంది, చాలా ఒంటరిగా ఉంది. ఎప్పుడైతే గాబ్రియేలు దూత వచ్చి చెప్తుందో, అమ్మా నీకు ఒక శుభవచనం చెప్తున్నాను, ఇదిగో నీ ద్వారా కుమారుడు పుడతాడంటే అదేమి చిన్న విషయమేమి కాదు. అప్పటి వరకు ప్రపంచంలో అలాంటి కార్యం ఎక్కడ జరగల. కన్యక ద్వారా కుమారుడు రావటం అనేది, లేదా పెళ్లి కాకముందే పురుషుని సంయోగం లేకుండా ఒక స్త్రీ గర్భాన్ని దాల్చడం అనేది అప్పటి వరకు జరగనటువంటి ఒక వింతైనటువంటి సంఘటన. చాలా యవ్వన కాలంలో, చిన్న వయసులో ఉంది మరియా. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నేనుంటే, ఈ యవ్వన కాలంలో నేను గర్భాన్ని ధరిస్తే నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏమంటారు, నా బంధువులు ఏమంటారు, నా రక్త సంబంధికులు ఏమంటారు, నా ఊరి వారు ఏమంటారు, ఇంకా చాలా రకాలైనటువంటి భయాలు ఒకవేళ తనలో తలెత్తొచ్చు. కానీ మరియా దేవుని కృపను పొందుతుంది కాబట్టి ప్రతి పరిస్థితి ఏమైందంటే సరళం చేయబడింది. దేవుడు యోసేపు హృదయాన్ని మార్చేశాడు. యోసేపు అనుకున్నాడు మరియను విడిచిపెడతాను, కానీ దేవుడు యోసేపుతో మాట్లాడి దూతను పంపించి యోసేపు హృదయాన్ని ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చాడు. మనం దేవుని కృపను పొందుకుంటే దేవుని పని ఏదైనా చేయగలం. ఒకవేళ మనం ఒంటరి, నేను ఒక్కదాన్ని పని అంతా అయితే ఎలా చేయగలను, నేను ఒక్కదాన్ని దేవుని సువార్తను ఏం ప్రకటించగలను, నేను చాలా వృద్ధాప్యంలో ఉన్నాను, లేకపోతే నేను చాలా చిన్న వయసులో ఉన్నాను, నా వల్ల ఏమవుతుంది, నా వల్ల ఏది కాదే, ఈ శక్తికి మించినటువంటి పని నా ముందుంది, ఇది నా వల్ల కాదని మనం చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని కృపగానే మనం పొందుకోగలిగితే ప్రతి పరిస్థితిని మనము చేయించగలుగుతాం. ప్రతి మార్గాన్ని దేవుడు మనకి సరళం చేస్తాడు. దేవుని పని పరిచర్య కాదు, మన కుటుంబాలలో, మన బిడ్డల విషయాలలో మనం దేవుని కృపను కానీ పొందుకోగలిగితే వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చబడింది, మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. ఈ రోజు ఉన్నట్లు మన కుటుంబాలు రాబోతున్న దినాల్లో ఉండకుండా ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మార్చబడాలి అంటే మనం దేవుని కృపను పొందుకోవాలి. మరియా దేవుని కృపను పొందుకుంది కాబట్టి ప్రతి మార్గం ఆమె ఎదుట సరళం చేయబడింది. మనం కూడా దేవుని కృపను పొందుకుంటే మన ముందున్నటువంటి ప్రతి గడ్డైనటువంటి పరిస్థితులు, మనం దాటలేనటువంటి పరిస్థితులు, మన ముందున్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు, మన ముందున్నటువంటి నిరాశలు, నిస్పృహలు, మన ముందున్న ఒంటరితనం, మన ముందున్నటువంటి భవిష్యత్తు ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే దేవుని కృప మనం పొందుకోవాలి. దేవుని కృప ఎలా పొందుకుంటామంటే రెండే రెండు, ఒకటి ప్రార్థన, రెండోది ఉపవాసం. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయగలిగితే దేవుని కృపను మనం పొందుకుంటాం. ఎస్తేర్ అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకుంది. నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా దేవుని కృపను పొందుకుంటాం. మూడో విషయాన్ని కూడా చూద్దాం. చూడండి, 1వ అధ్యాయమే 28వ వచనం చదువుదాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆ మాటకు బహుగా తొందరపడి 38వ వచనం చదువుదాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఈ తర్వాత అంతా దూత వచ్చి చెప్పింది, అమ్మా నీకు ఇదిగో ఇలా కుమారుడు పుడతాడు, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరించబడతావు, అతను రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు, దావీదు వంశంలో నుంచి ఆయన పుడుతున్నాడు, ఆయన యోధా వంశంలో నుండి ఆయన పరిపాలన చేయబోతున్నాడు, తన ప్రజలకు ఆయనే రక్షణ కలుగు చేస్తాడు, అతను ఇమ్మానుయేలు అని పేరుంది అని ప్రతి మాట, ఎలా యేసుక్రీస్తు పుడతాడో, ఎలాంటి పరిస్థితులు, ఆయనకి ఏ పేరు పెట్టాలో, ఎలా జన్మిస్తాడో అన్నీ మరియకు దేవుని దూత చెప్పింది. అప్పుడు మరి అంటుంది ఒకే ఒక్క మాట, నీ ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును. ఒకవేళ నేను యవ్వన కాలంలో గర్భాన్ని ధరిస్తే నా వాళ్ళు ఏమంటారు,
నా బంధువులు ఏమంటారు, ఒకవేళ నన్ను వెలివేస్తారేమో, నన్ను చంపేస్తారేమో, నన్ను కొడతారేమో. నాకు యోసేపుతో ప్రదానం చేయబడింది, నా భర్త అయినటువంటి యోసేపు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో. నేను ఎలా ఈ యవ్వన కాలంలో చిన్న వయస్సులో ఈ బిడ్డను నేను ఎలా మోయాలి, లేకపోతే ఈ లోకరక్షకుడు అని చెప్తున్నాను, నేను ఎలా ఇవన్నీ చేయాలి అని ఇంక ఏ ఆలోచన మరియకు రాలేదు, లేకపోతే ఏ భయాలు మరియమ్మలో రాలేదు. ఒక్కటే అన్నది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును. అది ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా, నాకెంత వేదన కలిగిస్తున్నా సరే, ఇదిగో నువ్వు చెప్తావు. పరలోకం నుంచి నా కొరకు వర్తమానం పంపబడింది, పరలోకం నా అడ్రస్ ఇచ్చి పంపించింది, కాబట్టి నేను ఈ పనిని చేయాల్సిందే. దాని ద్వారా ఎలాంటి నష్టం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా సరే నేను దాన్ని చేయాలి. ఒకటే చెప్తుంది దూతతో, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగులాగా. మనం కూడా దేవునితో ఈ మాట చెప్పగలగాలి, ప్రభా నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగా. దేవుని మాట చొప్పున నాకు జరుగుగా. అది ఒకవేళ కష్టమైన, నష్టమైన, దేవుడు నీతో ఏ మాట చెప్తాడు, సేవకుల నోటి నుంచి దేవుడు నీతో ఏ మాట మాట్లాడతాడు, నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, లేకపోతే మందిరంలో పరిచర్య చేయడానికి కావచ్చు, దేవుని పని కొరకు నువ్వు ఏదైనా చేయడానికి, సువార్త వ్యాప్తి కొరకు ఏదైనా చేయడానికి దేవుడు నిన్ను ఏది ప్రేరేపిస్తున్నాడు, లేదా దేవుని పని కొరకు నేను దేని సంసిద్ధం చేస్తున్నాడు, ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగా, నీ మాట చొప్పున నేను చేస్తానయ్యా, నీ మాట నేను వింటా, నీ మాటే నా జీవితంలో జరుగునుగా. కానీ మరి ఇంకొక మాటే చెప్పలేం, వెళ్ళి మా అమ్మని అడిగి వస్తానయ్యా, నువ్వు నాకు ఇట్లా చెప్తున్నావు కదా, కన్యక గర్భం ద్వారా పుడతానని చెప్తున్నావు, నేను ఒకసారి వెళ్ళి మా అమ్మని అడిగి వస్తాను. మా అమ్మ అవును అంటే, ఈ రోజులో యవనస్తులు బాప్తిసం తీసుకోమని అనుకో, ఏమంటారు, ఇంటికి వెళ్ళి మా అమ్మని అడిగి చెప్పు. లేదా చిన్న పని, మందిరంలో ఒక చిన్న పరిచర్య చేయడానికి రమ్మన్నా అనుకో, ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పి వస్తాం, మా నాన్నకి చెప్పి వస్తాం, లేదా ఫలానా వాళ్ళకి చెప్పి వస్తామని చెప్పి వెంటనే ఏదో ఒకటి సమాధానం, వేరే సమాధానం మనం చెప్తాం. కానీ మరి ఇంకా ఏం చెప్పట్లా, ప్రభువా ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని మాట మన జీవితాల్లో జరగాలి, దేవుని మాటకి మనం లోబడాలి, దేవుని మాటకు మనము విధేయత చూపాలి. ఎప్పుడు దేవుని మాటకు మనం విధేయత చూపుతామంటే, సావుకుని మాటకు, సావుకురాలి మాటకు మనం విధేయత చూపితే దేవుని మాటకు మనం విధేయత చూపుతాం. కనబడుతున్నటువంటి సావకునికి, సావకురాలికి మనం విధేయత చూపకపోతే దేవునికి మనం విధేయత చూపలేం. సావుకునికి మనం విధేయత చూపకపోతే ఇంకా ఏ మనుషునికి మనం విధేయత అనేది చూపలేం. ఒకవేళ మీ సావుకులు ఏదైనా మీకు చెప్తే నేను అదే చేస్తాను, ఇంకా వేరే సమాధానం మన నోట రాకూడదు. ఈ మరియ కూడా అదే చెప్తుంది, మీ మాట చొప్పున నాకు జరుగును. నేను ఈ వాక్యం కొన్ని రోజుల నుంచి ఆలోచన చేస్తున్నట్టు, ఆ రోజులో యోధా దేశంలో అంతమంది స్త్రీలు ఉంటే మరియను దేవుడు ఒక్క మరియకి అడ్రస్ ఇచ్చి ఎందుకు పంపించాడు అనుకుంటే, నేను అదంతా చదువుతా ఉన్నప్పుడు, నీ మాట చొప్పున నాకు జరుగును. మనం చాలాసార్లు చెప్పలేము, అయ్యా నీ మాట చొప్పున నేను చేస్తాను. దేవుడు ఒకవేళ మన దేవుడి మందిరానికి 5 ఏళ్ళు ఇవ్వమని ప్రేరేపించాడుకో, రకరకాలుగా ఆలోచనలు, ఇప్పుడు కాదులే ఆ పని అయిపోయినాక ఇద్దాం, లేకపోతే ఈ నెలలో కాదులే వచ్చే నెలలో ఇద్దాం, లేకపోతే ఒక పని చేయడానికి, లేదా ఒకరికి సువార్తను ప్రకటించడానికి, ఒకరిని రమ్మని పిలవడానికి, ఏదైనా దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మనం చాలా సాకులు చెప్తాం. మరియు వేరే సాకుకి ఏది చెప్పలా, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మనం కూడా క్రిస్మస్ అంటే ఏంటంటే, నీ మాట చొప్పుననేమో చేస్తాం. ప్రభువా ఇదిగో పరలోకంలో తండ్రి సంతకం పెట్టి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు, అయ్యా నీ మాట చొప్పున మేము చేస్తాం. ఒకటి పరలోకానికి మన అడ్రస్ తెలియాలి, రెండోది దేవునికి మన అడ్రస్ తెలియాలి, దేవుని ద్వారా మనం కృప పొందుకోవాలి, దేవుని మాట వినడానికి మనము లోబడాలి. దేవుని కృప పొందుకున్న మనము దేవునికి లోబడేటువంటి వ్యక్తులుగా బ్రతకాలి. ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లోనంట ఒక అడుక్కునే వ్యక్తి ఉన్నాడంట. అడుక్కునే వ్యక్తి
రోజు అడుక్కొని ఆ ఊళ్ళో పెద్ద అరుగుంటే దాని మీద పడుకుంటాడు. పడుకుంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి రాజుకి, ఆ దేశాన్నంతటి, ఆ రాజ్యాన్ని, ఆ ఊరినంతా పరిపాలిస్తున్నటువంటి రాజుకి, నా రాజ్యంలో ఉన్నటువంటి, నా ఊర్లో ఉన్నటువంటి ప్రజలకి, సామాన్యమైనటువంటి ప్రజలకు అన్ని అవసరతలు అందుతున్నాయా లేదా అని చెప్పి కనుక్కుందామని చెప్పి ఆ రాజు ఏం చేశాడంటే, రాత్రి మారు వేషాన్ని వేసుకొని ఆ ఊరంతా తిరిగి తిరిగి అడుక్కునే వ్యక్తి దగ్గరికి వచ్చి కూర్చొని అడుగుతున్నాడు. అయ్యా నువ్వేం చేస్తావు? నేను పలానా ఈ ఊర్లో అడుక్కుంటానయ్యా అని చెప్పాడు. సరే, ఈ ఊర్లో సామాన్యమైనటువంటి ప్రజలకు, పేద ప్రజలకు అన్ని వసతులు అందుతున్నాయా లేదా అని చెప్పి రాజు ఏం చేశాడంటే, మారు వేషంలో ఉన్నటువంటి రాజు అడుక్కునే వ్యక్తిని అడిగాడు. ఊరిలో ఉన్నటువంటి విషయాలన్నీ ఎవరికి తెలుస్తాయి అంటే అడుక్కునే వాళ్ళకే తెలుస్తాయి. ఇంకెవరికి ఎక్కువ తెలియదు. ఎందుకంటే అన్ని రోడ్లు తిరిగి వస్తారు, అన్నేళ్ళకి వెళ్ళొస్తారు. ఏ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏ ఇంట్లో ఏం వండుకున్నారు, ఏ ఇంట్లో ఏం పరిస్థితులు ఉన్నాయో వాళ్ళకి బాగా తెలుసు. ఈ అడుక్కునే వ్యక్తి కూడా రాజుతో చెప్పాడు. రాజు అని తెలియక, అయ్యా రాజు చాలా మంచోడు, అమాయకుడు, ఆయన చాలా నిధులు ఇస్తున్నాడు, చాలా వసతులను కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు ఏం చేస్తున్నారంటే ఆ ధనాన్ని అంతటినీ తినేసి ఈ సామాన్యమైనటువంటి ప్రజలకు, పేద ప్రజలకు ఏ వసతులు అందించట్లేదు. చాలా ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ గ్రామంలో, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని అని చెప్పి అడుక్కునే వ్యక్తి ఆ రాజుకు చెప్పాడు. చెప్తే ఇక రాజు ఏం చేశాడంటే, అడుక్కునే వ్యక్తికి అడ్రస్ ఇచ్చి, రేపు నువ్వు ఉదయాన్నే లేగవంగా 8 రాజు అంతఃపురం దగ్గర ఆ గేటు దగ్గరికి రమ్మని చెప్పి ఒక చిన్న స్లిప్ ఇచ్చి రాజు వెళ్ళిపోయాడు. పొద్దున్నే అడుక్కునే వ్యక్తి అంతఃపురం యొక్క గేటు దగ్గరికి, రాజు కోట దగ్గరికి వచ్చాడు. ఏదైనా బహుమతి ఇస్తాడేమో ఆ వ్యక్తి అని చెప్పేసి అతను రాజు అని తెలియక అడుక్కునే వ్యక్తి ఆ గేటు దగ్గరికి వచ్చి చిన్న స్లిప్ను చూపించాడు. ఈ అడుక్కునే వ్యక్తి నా స్లిప్ను బట్టి ఎక్కడ తీసుకెళ్లారంటే రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈ అడుక్కునే వ్యక్తికి రాజును చూడంగానే ఒక్కసారిగా భయం వేసింది. ఎందుకు? రాత్రి రాజు అని తెలియక ఊర్లో ఉన్న విషయాలన్నీ చెప్పేశాడు, రాజు గురించి చెప్పేశాడు. వెంటనే అడుక్కునే వ్యక్తికి చాలా భయం వేసింది. చాలా భయం వేస్తే రాజు అన్నాడు అడుక్కునే వ్యక్తిని, భయపడబాకని చెప్పి మంత్రులని, అధికారులను అందరినీ పిలిచి అడుక్కునే వ్యక్తికి చక్కగా స్నానం చేయించి, మంచి పట్టు వస్త్రాలు వేసి, మంచిగా రెడీ చేసి నా దగ్గరికి తీసుకురండి. ఈ రోజు నుంచి ఈ దేశానికి అంతటికి, ఈ పట్టణానికి అంతటికి ఇతనే ఆర్థిక మంత్రిగా నేను నియమిస్తున్నానని చెప్పి రాజు ఒక శాస్త్రం రాసి సంతకం పెట్టేశాడు. సంతకం పెడితే వెంటనే అడుక్కునే వ్యక్తిని మంచిగా స్నానం చేపించి, పట్టు వస్త్రాలు వేసి రాజు అంతఃపురం దగ్గర తీసుకొచ్చి రాజు సింహాసనం పక్కన ఒక ఆర్థిక శాఖ మంత్రి యొక్క హోదాలో అడుక్కునే వ్యక్తిని కూర్చోబెట్టినాక మిగతా ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలా వ్యసనం వచ్చేసింది, కోపం వచ్చింది. ఎందుకంటే ఈ అడుక్కునే వ్యక్తిని తీసుకొచ్చి మాతో పాటు సమానంగా కూర్చోబెడతాడా, ఇతనికి ఆర్థిక మంత్రిత్వాన్ని అప్పగిస్తాడా, ఇతనే న్యాయంగా పరిపాలన చేస్తాడని ఆలోచన చేస్తాడా, కాబట్టి ఇతని దగ్గర ఏ తప్పైనా వెతుకుదామని చెప్పి మిగతా మంత్రులందరూ, అధికారులందరూ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచిపోయాయి. అతని దగ్గర ఏదైనా సరే ఒక లోపం దొరుకుతుందేమోనని చూస్తే ఈ అడుక్కునే వ్యక్తి, మంత్రి అయినటువంటి అడుక్కునే వ్యక్తి ఏం చేస్తాడంటే రోజు వెళ్ళి తన గదిలో ఒక బీరువా ముందు ఆ బీరువా తీసి ఆ బీరువాలో చూస్తున్నాడు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే దీన్ని అందరూ గమనించారు. అధికారులు, మంత్రులు గమనించి, అరే ఇతని బీరువాలో చాలా బంగారాన్ని దాచిపెట్టాడు, ఇది మనము రాజుకు చెప్తే రాజు ఇతన్ని పంపించేస్తాడు, ఇతన్ని చెరసాల్లో వేసేస్తాడని చెప్పి ఈ రాజు దగ్గరికి తీసుకుని వెళ్తే అతను అడిగాడు, రాజు అడిగాడు, ఏంటి నువ్వు బీరువా దగ్గరికి వెళ్ళి ముసి నవ్వులు నవ్వుకుంటున్నావంట, ఎంత బంగారం దాచిపెట్టావు, ఏం చేస్తున్నావు నువ్వు, ముందు అసలు బీరువా దగ్గరికి వెళ్దాం పదని చెప్పి రాజు, అధికారులు, అడుక్కునే వ్యక్తి వచ్చారు. బీరువా తలుపులు తెరిస్తే ఆ బీరువాలో ఏముందంటే అతను అడుక్కున్నప్పుడు ఒక బొచ్చ, అడుక్కున్నప్పుడు వేసుకున్నటువంటి వస్త్రాలు, ఆ
అడుక్కునేటప్పుడు ఉన్నటువంటి ఒక సంచి ఆ బీరువాలో దాచుకొని రోజు అయ్యా రాజా వీటినే చూసి నేను నవ్వుకుంటుంది. ఈ ప్లేటుని, ఈ సంచిని, ఈ పాత వస్త్రాలను చూసి నేను ప్రతిరోజు వీటిని చూస్తున్నానయ్యా. ఎందుకు వీటిని చూస్తున్నానో తెలుసా? అడుక్కునేటువంటి వ్యక్తి నన్ను తీసుకొని వచ్చి ఇదిగో ఒక అధికారిగా, ఒక మంత్రిగా నన్ను నియమించావు. ఒకవేళ నేను ఎప్పుడైనా నా అధికారాన్ని బట్టి, నా మంత్రిత్వాన్ని బట్టి, నా హోదాన్ని బట్టి నేను నీకేమైనా కీడు చేస్తానేమో, నా స్థితిని మర్చిపోయి నేను నీకు బాధ పెడతానేమని ప్రతిరోజు నేనేం చేస్తున్నానంటే ఇదిగో నా వస్త్రాన్ని, నా పళ్ళాన్ని, నా సంచిని చూసుకొని నా స్థితిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నా స్థితిని నేను జ్ఞాపకం చేసుకుని నిన్నెప్పుడు తొక్కు పెట్టకూడదని, నిన్నెప్పుడు ఆయాస పెట్టకూడదని, నిన్ను కష్టపెట్టకూడదని నేను ఇలా నా స్థితిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పి అడుక్కునే వ్యక్తి రాజుతో చెప్పాడు. రాజు గట్టిగా అడుక్కునే వ్యక్తిని కౌగిలించుకొని నువ్వే ఈ దేశానికి మంత్రివని చెప్పాడు. ఈ అడుక్కునే వ్యక్తికి దేవుని కృప దొరికింది. అలానే మనం కూడా అడుక్కునే వ్యక్తిలాగా పాపంలో, శాపంలో నశించిపోతున్నటువంటి మన కొరకు యేసుక్రీస్తు ఈ భూలోకానికి దిగి వచ్చి, ఆయన దిగి రావటమే కాదు, మన కొరకు ఆ కలువరి శిలువలో చనిపోయి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చి మనమందరము రక్షింపబడాలని, మనమందరము క్రీస్తులో జన్మించాలని, మనమందరము ఆ నిత్య జీవానికి, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా అవ్వాలని మన కొరకు ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చి మన కొరకు ఆయన చనిపోయాడు. మనం కూడా అడుక్కునే వ్యక్తిలాగా మన స్థితిని మనం ఎరిగి ఆయన జన్మను గుర్తు చేసుకొని అయ్యో పండగ సంబరాలు, ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ కాకుండా ఆయన ఏ పర్పస్తో వచ్చాడు, ఎందుకోసం ఆయన వచ్చాడు ఈ భూలోకానికి ఎరిగిన వారమై, కృపను పొందుకున్న వారమై, కృతజ్ఞత కలిగిన వారమై ఈ క్రిస్మస్ మనం జరుపుతాం. ఎప్పుడు మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు మన హృదయాంతరంగాల్లో పుట్టి ఆయన బిడ్డలుగా మనం బ్రతుకుతున్నప్పుడే, లేదా ప్రభువా నీ మాట చొప్పు నేను చేస్తానయ్యా అని చెప్పగలిగినప్పుడే మనకు నిజమైనటువంటి క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ మనందరి జీవితాల్లో జరిగినట్లుగా మనమందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. యేసుక్రీస్తును ఈ భూలోకానికి అందించినటువంటి మరియా దేవుని కృపను పొందుకున్నటువంటి అవసరాలుగా ఉండే పరలోకం చేత, లేదా పరలోకం అంతా ఆమె కొరకు అడ్రస్ ఇచ్చి పంపించింది. ఇదిగో ఫలానా మరియమ్మ దగ్గరికి వెళ్ళాడు, నీ అడ్రస్ దేవునికి తెలుస్తుందా? ఇదిగో యవనస్తురాలు ఈ విధంగా ప్రార్థన చేస్తుంది, తన భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తుంది, తన కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంది, తన రక్షణ కోసం ప్రార్థన చేస్తుంది. ఇదిగో ఈ వర్తమానాన్ని తీసుకుని వెళ్ళని పరలోకం మన కొరకు వర్తమానాన్ని పంపుతుందా? దేవుని ద్వారా కృప పొందుకున్నటువంటి స్త్రీలుగా మనం ఉంటున్నాము. దేవుని కృపను పొందుకుంటే నీ కుటుంబాన్ని రక్షించుకోగలవు. దేవుని కృపను పొందుకుంటే నీ ఆర్థికపరమైన ప్రతి పరిస్థితి నుంచి నువ్వు విడుదల పొందగలవు. దేవుని కృపను నువ్వు పొందుకుంటే నీ అనారోగ్య పరిస్థితి నుంచి నువ్వు విడుదల పొందగలవు. అయ్యా ఆయనకి కృప కావాలి ప్రభువా, మరి నీ కృప పొందుకుంది కాబట్టి ప్రతి పరిస్థితిను జయించగలిగింది. నాకు నీ కృప కావాలి ప్రభువా అని దేవుని సందు ఆయన కృప కొరకు ప్రార్థన చేద్దాం. మూడోది, అయ్యా నీ మాట చొప్పు నేను చేస్తాను, అది ఎంత కష్టమైనా సరే నీ మాట చొప్పు నేను చేస్తాను ప్రభు. నాకు తీర్మానంలోకి మనం వద్దాం. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా గొప్ప తండ్రి నీకే వెళ్ళని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మట్టిస్తున్నాను. నేనైతే నిష్ప్రయోజకురాను ప్రభు, నీవే మాట్లాడేవని నేను నమ్ముతున్నాను. ఎవరు ఏ హృదయంతో వచ్చారో నాకైతే తెలియదు కానీ నువ్వు ప్రతి ఒక్క హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. ఈ బిడ్డలందరికీ నీ కృపనివ్వండి ప్రభు. నీ పరలోకం నుంచి నీ వర్తమానాన్ని పొందుకునే వారిగా మీరు చెయ్యండి. అంత మాత్రమే కాదయ్యా, నీ మాటకు లోబడి నీ మాట చొప్పున చేయడం వారికి నేర్పించండి, నాకు నేర్పించండి. అదే మా జీవితాల్లో ఒక నిజమైన క్రిస్మస్. నీ మాట చొప్పున చేసేటువంటి
నీకు లోబడే జీవితాలను మాకు దయచేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ నిండారుగా దీవించమని వేడుకుంటున్నాను. మీరే ఇంతవరకు మహిమాఘనత ప్రభావాలు పొందినందుకు స్తుతిస్తూ మిగిలిన సమయాన్నంతటి మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.